సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రోడ్డు రవాణా సంస్థ అయినటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా లేదు గైస్. సో జాబ్లో చేరగానే మనకి 75,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మనకి జూలై 2 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆగస్టు 16 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో టోటల్గా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంజనీర్ పోస్టులు వచ్చేసరికి టోటల్గా మనకి 30 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి 14 వేకెన్సీస్, ఎస్సీ వరకు 4, ఎస్టీ వరకు 2, ఓబీసీ వరకు 8 వేకెన్సీస్తో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 2, ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక ఇంజనీర్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి E1 గ్రేడ్ కింద బేసిక్ పే మనకి 40,000 అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఇక బేసిక్ పేతో పాటు మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 75,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి ఆఫీసర్ పోస్టులు వచ్చేసరికి టోటల్గా మనకి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ ఒక పోస్ట్ అనేది కూడా మనకి ఓపెన్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్టులు కూడా మనకి సేమ్ పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది గైస్. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇంజనీర్ పోస్ట్కి వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి ఆఫీసర్ పోస్టులు కూడా సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇంజనీర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ కాంబినేషన్ ఎనీ ఆఫ్ ద అబోవ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో BE ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినా సరే, లేదంటే రిలేటెడ్ బ్రాంచెస్లో మీరు BE ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి ఆఫీసర్ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే చార్టర్డ్ అకౌంట్ అంటే మనకి CA కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్, లేదంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఇక్కడ మనకి ఇంజనీర్ పోస్ట్కి వచ్చేసరికి ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద లాస్ట్ 3 ఇయర్స్ 2024, 2023, 2022 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి స్కోర్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక గేట్ స్కోర్ అనేది 2022, 2023, 2024 ఈ యొక్క ఇయర్స్లలో ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి క్వాలిఫికేషన్తో పాటుగా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గేట్ స్కోర్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసరికి
సీఏ అనేది ఏదైతే ఉంటుందో ఒక ఫైనల్ ఎగ్జామినేషన్కి సంబంధించి టోటల్ మార్క్స్ని బేస్ చేసుకొని కానీ లేదంటే మనకి 2022, 2023, 2024 ఈ యొక్క ఇయర్స్లలో సీఎంఏకి సంబంధించినటువంటి టోటల్ స్కోర్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ దేర్ ఫోర్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా మే ఓన్లీ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క IHMCL సంస్థకి సంబంధించిన సెంటర్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఏ లొకేషన్లో అయితే ఉంటాయో ఒక పర్టికులర్ లొకేషన్లో మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ కూడా చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా కల్పిస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు గైస్. సో ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలనుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ మనకి కింద అప్లికెంట్ పోర్టల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అప్లై కోసం మనకి ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ యొక్క వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే కనుక మీకు ఈమెయిల్తో పాటు మీకు పాస్వర్డ్ అనేది ఇచ్చేసి డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది లేనట్లయితే కనుక డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఈమెయిల్ అనేది ఇచ్చేసి మీకు పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైన్ అప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి సైన్ ఇన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఈమెయిల్తో పాటు మీకు పాస్వర్డ్ అనేది ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి మీరు ఇచ్చేటువంటి యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా క్లియర్ కట్గా ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ అయినటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.